నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, అసలు కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి? కార్తీక పౌర్ణమి అంటే అసలు ఈ నెలకి పేరు రావడానికి పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రాల్లో ఉండడం కారణమని చెప్పుకుంటాం. కనుక కృత్తికా నక్షత్రం యొక్క ప్రభావం, చంద్రుడి యొక్క ప్రభావం పరిపూర్ణంగా ఉండేటటువంటి రోజు కార్తీక పూర్ణిమ. కార్తీక పూర్ణిమ శరదృతువులో వస్తుంది. ఆశ్వయుజ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ ఈ రెండు కూడా శరదృతువులో చాలా ప్రధానమైనవి, వెన్నెలకి ప్రాధాన్యం ఉండేటటువంటివి. కృష్ణుడు రాసలీలని నిర్వహించినటువంటిది కూడా కార్తీక పూర్ణిమ నాడే. రాసలీలకి ప్రాధాన్యం ఉన్నటువంటిది. అసలు గట్టిగా చెప్పాలంటే అదే ఆనాడే ఎందుకు దానికి అంత ప్రాధాన్యం ఉంది అంటే, రాసలీలలో ప్రధానమైనటువంటి పాత్ర వహించింది ఎవరయ్యా అంటే, రాసం అంటే నృత్యం అమ్మ. మనం అనుకున్నట్టు అక్రమ సంబంధాలకు సంబంధించిన రాసలీలలు, రాసక్రీడలు లాంటి అబద్ధాలు ఎప్పుడూ కూడా అశ్లీల పదాలు, అశ్లీలమైనటువంటి అర్థాలు తీసుకోవద్దు. రసమును కలిగించేటటువంటి నృత్యం రాసం. ఇప్పటికీ కూడా రాసు, గర్భ ఇట్లాంటివన్నీ మనకి గుజరాత్ ప్రాంతంలో నృత్యాలు, సామూహికంగా చేసే బృంద నృత్యాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. అయితే రాసు ఎక్కువ వాడకంలో లేదు, గర్భ మొదలైనవన్నీ ఈనాటికి కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా అనేక మంది గుండ్రగా ఉండి మధ్యలో ఒకళ్ళో ఇద్దరు ఉండి ఇటు అటు మారుతూ చేసే నృత్యాలకి ఇవన్నీ అటువంటి నృత్యాలు ఇవి. అటువంటి నృత్యంలో అత్యధికమైనటువంటి రసోత్పత్తి కలిగించేటటువంటి నృత్యం రాసం. అటువంటి రాసంలో ప్రధాన పాత్ర వహించినటువంటిది రాధ. రాధ కీర్తిద అనేటటువంటి ఆవిడ యొక్క కుమార్తెగా, వృషభానుడు కీర్తిదల కుమార్తెగా చెప్పబడుతుంది. కీర్తిద అంటే కృత్తికా నక్షత్రం, వృషభానుడు అంటే వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు. ఈ రెండు కలిసి ఉన్నటువంటి రోజు కార్తీక పూర్ణిమ. అందుకు కార్తీక పూర్ణిమ రాశానికి ప్రసిద్ధి వహించినటువంటిది. ఇది ఇప్పుడు జరిగిందైతే కార్తీక పూర్ణిమ విశిష్టత. కార్తీక పూర్ణిమ నాడు దీన్నే త్రిపురీ పూర్ణిమ అని కూడా అంటారు. త్రిపురీ పూర్ణిమ అంటే త్రిపురాసుర సంహారం చేసి శివుడు విజయం పొందినటువంటి రోజు. ఆ రోజు శివపార్వతుల కళ్యాణం చేసే సంప్రదాయం కూడా ఉంది. అది చేసిన తర్వాత జ్వాలాతోరణం అని కట్టి, గడ్డితో ఇలా పెద్ద ద్వారంలాగా కట్టి దాన్ని వెలిగించి దాని కింద నుంచి శివపార్వతుల్ని పల్లకిలో ఊరేగిస్తారు. ఈ ఊరేగించేటప్పుడు అందరూ మనుషులు కూడా దాని కింద నుంచి వెడుతూ ఉంటారు. అలా జ్వాలల తోరణంలో నుంచి వెళ్ళడం శుభప్రదంగా భావిస్తారు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో, పల్లెల్లో జ్వాలాతోరణం అయ్యాక ఆ గడ్డి కోసం బాగా గుద్దులాడుకుంటారు. ఎందుకంటే ఆ గడ్డి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నట్టయితే జ్వాలాతోరణంలో ఉన్నది సర్వసంపదలు లభిస్తాయి అని. ఎందుకు ఇట్లా జ్వాలాతోరణం చేస్తారు అంటే, శివుడు హాలాహల భక్షణానికి బయలుదేరినప్పుడు, అమ్మవారే అనుమతించింది వెళ్ళమని, బయలుదేరినప్పుడు తిరిగి విజయవంతంగా రావాలని, అలా వచ్చినట్టయితే ఇలా అగ్ని మధ్యనే ప్రవేశిస్తాను అని చెప్పి పార్వతీదేవి అగ్నిదేవుణ్ణి ప్రార్థించుకుందట. అందుకని ఆ మొక్కు తీర్చుకోవడానికి శివుడు హాలాహల భక్షణం తర్వాత విజయవంతంగా వచ్చాడని చెప్పి జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళింది అని చెప్తారు. ఇలా అనేకమైనటువంటి విశిష్టతలు కలిగినటువంటిది కార్తీక పూర్ణిమమ్మ. ఈనాడు సూర్యాస్తమయం అయి చంద్రోదయం అవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరైతే పాలు అలా పెట్టి ఆరుబయట తులసి దగ్గర కూర్చుని లలితారహస్యనామ సాహస్రం చదువుతారో వారికి అనుకున్నటువంటి కోరికలన్నీ తీరతాయని కూడా ఒక విశ్వాసం ఉంది. కార్తీక పౌర్ణమి రోజు అమ్మ, కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు కదా. అవునమ్మా, అది కూడా ఉంది. పూర్వకాలంలో మగవాళ్లే పూజ చేసేవారు, వాళ్ళే చెయ్యాలి కూడా. ఇప్పటికైనా వాళ్ళే చెయ్యాలమ్మా, వాళ్ళే చెయ్యాలి. ఎవరి పేరు చెప్తామమ్మా? మగవారి పేరే చెప్తారు కదా, వాళ్ళు కదా చెయ్యాలి. వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ పక్షాన్ని మిగిలిన వాళ్ళు చేస్తారు. అలా చేసినప్పుడు ఆడవాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళంతా రోజు దీపం వెలిగించుకుంటున్నారు కదా, నేను వెలిగించుకోలేకపోతున్నాను అని. దానికోసం అని ఒకవేళ నిత్యం ఇంట్లో దీపం వెలిగించే వాళ్ళైనా ఒకవేళ ఒకరోజు మిస్ అవ్వచ్చు. అనేక కారణాలకు ఒక రోజు ఇంట్లో దీపం మనం వెలిగించలేం. ఏదో సూతకాలు వస్తాయి, ఎవరో ఒకళ్ళ నుంచి దీపం వెలిగించమంటాం. నా చేతులతో నేను వెలిగించుకోలేదు కదా.
ఈనాటి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అయితే ఎవరు వచ్చి చేసేది కూడా లేదు, దేవుడి దగ్గర దీపమే ఉండదు. ఇటువంటివన్నీ చేసినటువంటి అపరాధాలన్నీ సరి చేసుకోవడం కోసం 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారమ్మా. అయితే ఇంకా కొంతమంది 365 ఏమిటండి, పొద్దున ఒకటైనా వెలిగించేది, సాయంత్రం కూడా వెలిగిస్తాం కదా, పైగా 2 ఒత్తులు పెడతాం కదా, ఒకటి పెట్టాం కదా అని చెప్పి 730 వెలిగించే వాళ్ళు కూడా ఉన్నారు. 730 మరి రోజుకి 2 కింద, అలా అయితే 3 పూట్ల కూడా చేస్తారేమో, మధ్యాహ్నం కూడా కలిపి 3 పూట్ల చేసే వాళ్ళు కూడా ఉంటారు. మధ్యాహ్నం చేసేది ఉండదుగా, పొద్దున సాయంత్రం అంతే. అంటే పొద్దున వెలిగించిందే మధ్యాహ్నం దాకా నూనె వేసి ఉంచుతాం తప్ప మధ్యలో ఎప్పుడన్నా మనం చూడకపోతే కొండెక్కుతుందేమో కానీ మళ్ళీ వెలిగించటం ఉండదు, పొద్దుటే ఉంటుంది, కొనసాగుతుంది. కనుక ఈ విధంగా 725 ఒత్తులు వెలిగించే వాళ్ళు ఉంటారు. ఇది అయితే తులసి దగ్గర చేస్తూ ఉంటారు అవకాశం లేని వాళ్ళు. అవకాశం ఉన్నవాళ్ళు దేవాలయానికి వెళ్ళి చేస్తారు. ఏదైనా సరేనమా మన ఇంట్లో చేసుకున్న దానికన్నా దేవాలయానికి వెళ్ళి చేసినట్టయితే ఫలితం ఎక్కువ ఉంటుంది అంటారు. అలాగే పుణ్యక్షేత్రాల్లో కానీ నదీ తీరాల్లో కానీ ఈ 2 అందుబాటులో లేకపోతే మన గ్రామంలోనో మన ఊళ్ళోనో ఉన్న దేవాలయంలో కానీ చేస్తే మన ఇంట్లో చేసుకున్న దానికన్నా ఎక్కువ ఫలితం. కానీ దానికన్నా కూడా అవేమీ కుదరకపోతే ఇంట్లో పెట్టిన దానికన్నా బయట తులసి దగ్గర చేసుకోవడం ఉన్నంతలో నయం. మాసం అంతా చేయలేకున్నా కార్తీక పౌర్ణమి రోజు మాత్రం చేస్తే అంతే పుణ్యం లభిస్తుంది అంటుంటారు. నిజంగా ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి ఆ రోజున? ఒకటేంటంటే అమ్మ, అసలు మాసం అంతా చేయాలి. చేయలేకపోవడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే అనారోగ్యము, ఊర్లో లేమనం, రకరకాల కారణాలు ఉంటాయి, ఏదైనా ఎవరైనా గతించడం వల్ల అట్లా అయినప్పుడు మాత్రం తప్పదు అని అనుకున్నప్పుడు వేరే. అయితే గతించడం అన్నారు కదా, ఇప్పుడు అలా అయిన తర్వాత కూడా వాళ్ళు అంటే మైలలో ఉన్నా కూడా 11 రోజులు అయిపోయిన తర్వాత నిత్య దీపారాధన చేయొచ్చు అంటారు కదా, అలా కార్తీక మాస దీపారాధన చేయొచ్చు వాళ్ళు? చేయొచ్చు. ఒకటి 11వ రోజు తర్వాత ఖచ్చితంగా ఇంట్లో దీపం వెలిగించాలి. అది కార్తీక మాసం కానివ్వండి, ఏ మాసం కానివ్వండి, వెలిగించాలి, వెలిగించి చేయాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. దీపారాధన చేసుకోవడం, శివుణ్ణి పూజించడం ఇవన్నీ చేసుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మాసానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఈ మాసంలో మీరు ఎంత దీపారాధన చేస్తే, ఎంత హోమాలు, యజ్ఞాలు, దానాలు, తీర్థక్షేత్ర దర్శనాలు, అదేవిధంగా మనం రకరకాల జపాలు, నదీ స్నానాలు ఇవన్నీ ఎంత చేసుకుంటే అంత మంచిది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ మాసంలో 365 ఒత్తులు కూడా పౌర్ణమి రోజు వెలిగిస్తారు. అది ఎందుకు వెలిగిస్తారు అంటే, మీకు చూడండి, ఇప్పుడు ఏదైనా కొన్ని కారణాల వల్ల, ఏ ఊరు వెళ్ళడం వల్ల, దేనివల్ల మనం వెలిగించలేకపోయాం ఆ సంవత్సరం మొత్తంలో కూడా. మీరు ఎప్పుడైతే 365 రోజులు మీరు దీపారాధన చేస్తారో మీకు ఉండేటువంటి ఏదైతే కర్మ ఫలితం అనుభవించాల్సింది ఉంటుందో అది చాలా తక్కువగా అనుభవిస్తారు. అనేకమైనటువంటి దోషాలు మనకి కొన్ని పురాణాలు 38 రకాల దోషాలు పోతాయి, లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది దీపం వెలిగించడం వల్ల అనేటువంటి చెప్పడం జరిగింది. ఈ 365 రోజులు అంటే రెగ్యులర్గా దీపారాధన చేయడం వల్ల. ఎప్పుడైనా కొన్ని కారణాల వల్ల, అనారోగ్యం వల్లనో పలానా కారణాల వల్ల మనం మధ్యలో ఆపేస్తూ ఉంటాం. అలాంటప్పుడు కలిగేటువంటి దోషం ఏదైతే ఉంటుందో ఈ 365 ఒత్తులు వెలిగించడం ద్వారా ఆ దోషం పోతుంది. అంతేగాని ఒకసారి వెలిగించి ఇంకా సంవత్సరం మొత్తం వెలిగించకూడదని కాదు. సో అదొకటి మెయిన్గా. ఇప్పుడు ఇది కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క 365 అలానే వెలిగించాలా? ఒకరికి అంత ఫ్యామిలీకి పనికిరాదు, మీ ఒక్కరికే ఒకటది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ దీపం వెలిగించేటువంటి విషయంలో ఒక చిన్న తప్పిదాలు కూడా జరుగుతున్నాయి. కొంతమంది తెలియక నెయ్యి అనుకొని కొవ్వుతో వెలిగిస్తున్నారు. దోషమే కదా అది, తెలియక చేస్తున్నారు. కాబట్టి నూనెతో వెలిగించండి, లేదా స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుందో దాంతో వెలిగించండి. కొవ్వు దాంతో వెలిగించకండి దయచేసి. దానివల్ల ఫలితం కూడా అదే రకంగా వస్తుంది. ఇప్పుడు తెలియనంతసేపు చేశారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఔషధం ఇంతండి, ఇంత ఔషధం మీరు వేసుకుంటే మీకు మంచి ఫలితం వస్తుంది. 10 రూపాయలకి ఇంత టాబ్లెట్ వస్తుందండి, కానీ మనకి రూపాయికి ఇంత వస్తుంది విషం అనుకుంటే అట్లా అంతే కదా. అది అవసరం లేదు, అది హానిని ఇస్తుంది. కానీ మీరు ఏంటంటే, అంటే ఉదాహరణకి 100 రూపాయలకి ఇంతే నెయ్యి వచ్చింది అనుకోండి, అంత నెయ్యితో కొంచెమే వెలిగించండి, తప్పేం కాదు. స్వచ్ఛమైనటువంటి ద్రవ్యం వాడడం ముఖ్యం అక్కడ, పాయింట్ నెంబర్ 1. లేదా
నెయ్యి దొరకదు, నూనెతో వాడుకోండి. నువ్వుల నూనె చక్కగా నువ్వులు తీసుకెళ్తే ఇవాళ రేపు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వచ్చాయి, అవి వచ్చాయి, అందులో చక్కగా నువ్వుల నూనెతో చేసుకోవచ్చు తప్పకుండా. అలక్ష్మి తొలగుతుంది అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అందులోని పౌర్ణమి నాడు ఎవరైతే ఉదయం పూట ఈశ్వరుడికి శివాభిషేకం పంచామృతాలతో చేసి అక్కడే కూర్చొని మీరు శివనామ స్మరణతో పాటు విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు ఎవరైతే చేస్తారో చేసిన తర్వాత సాయంత్రం పూట మీకు ఉపవాసం ఉండగలిగితే ఉండొచ్చు, లేదు నక్షత్రాన్ని చూసి భోజనం చేస్తాం, లేదా ఏకభుక్తము ఒక పూట మధ్యాహ్నం పూట తింటారు. ఈ వీటిలో ఏదైనా పాటించవచ్చు మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే. కానీ సాయంత్రం సమయంలో కనుక మీరు పౌర్ణమి నాడు నిండు చంద్రుడిని చూస్తూ చనివిడి నైవేద్యంగా పెట్టి చేసినట్లయితే మానసిక దౌర్బల్యం అనేటువంటిది పోతుంది. ఇంకోటి ఏంటంటే పౌర్ణమి నాడు పర్టికులర్గా కార్తీక పౌర్ణమి రోజు చేసేటువంటి ఫలితం ఏంటంటే మీకు సంకల్పం, మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో మీ మనసులో కోరిక ఏదైతే ఉందో అది పోతుంది. అది అంటే దాని ఆటంకాన్ని కలిగించేది తొలగిపోతుంది, కోరిక నెరవేరుతుంది చెప్పాలంటే. అలాగే అమావాస్య రోజు చేసేటువంటి అమ్మవారి ఆరాధన వల్ల ఏమిటంటే ఫలితము మీకుండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. పౌర్ణమి రోజు కనుక మీరు అమ్మవారి ఆరాధన చేస్తే మీ సంకల్పం నెరవేరుతుంది. అంటే ఆటంకం తొలగిపోయి సంకల్పం నెరవేరడం జరుగుతుంది, దోషం పోయి. అది ముఖ్యంగా చేయాలి. ఆ చనివిడి నైవేద్యంగా పెట్టి అమ్మవారి యొక్క తాటంకములు అంటూ ఉంటుంది. తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అనేటువంటి నామం ఉంటుంది లలిత సహస్రనామాల్లో. సో అమ్మవారి తాటంకంలో ఒక తాటంకం అది. మనకి దీని మీద ఒక చిన్న వృత్తాంతం కూడా ఉంది. ఒకసారి ఇట్లాగే కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలోకి ఒక రాజుగారు వెళ్తూ ఉంటే అక్కడ ఒక అతను సాధువులా కూర్చొని దీంట్లో ఉన్నాడు. అందరూ రాజుగారు వెళ్తుంటే అందరూ లేచి నిలబడతారు, కూర్చోరు ఎవరు కూడా. చూస్తే ఈవిడెవడరా కూర్చున్నాడు అని అడిగితే ఏదో మత్తులో ఉన్నాడు స్వామి, వదిలేసండి మీ మటుకు మీరు వెళ్ళండి అన్నాడు. సరే లోపలికి వెళ్ళాడు ఆయన. పూజ అది అయిపోయింది, బయటకు వస్తే అలాగే కూర్చున్నాడు. మరి ఎంత దీంట్లో ఉంటే మాత్రం వీడు అట్లా ఎట్లా కూర్చుంటాడని వాడు నిద్ర లేపాడు ఆయన. అంటే ఇలా కదిపితే లేచి చూస్తే ఇవాళ ఏంటి తిది అని అడిగాడు. పౌర్ణమి రోజు అన్నాడు. పౌర్ణమా, అయితే నేను సాయంత్రం వస్తాను, పౌర్ణమి చంద్రుడిని చూపిస్తాను అంటే చూపిస్తాను అన్నాడు. ఆయన రాజుగారు వెళ్ళిపోయారు. అందరూ వచ్చి ఆయన అడిగారు, మరి ఇవాళ అమావాస్య నువ్వు పౌర్ణమి చంద్రుడిని ఎట్లా చూపిస్తావు? నాకేం తెలుసు, నాకు అమ్మవారు పలికించింది పౌర్ణమి చంద్రుడు అని, అమ్మవారే చూపిస్తుంది నాకేంటి అన్నాడు. సాయంత్రం వచ్చాడు రాజుగారు, ఏది పౌర్ణమి చూపించు అంటే ఇలా అన్నాడు. అమ్మవారి తాటంకం విసిరేసింది, ఆ తాటంకము పౌర్ణమి చంద్రుడిగా కనబడింది. అంటే ఏంటంటే దీని అర్థము, అమ్మవారి సాధన చేస్తే మీరు ఏది పలుకుతే అది జరుగుతుంది. అక్కడ అమ్మవారు మీకు చూపిస్తుంది. ఇంకా అక్కడ అంటే అది సృష్టికి విరుద్ధమే ఒక రకంగా. సృష్టికి విరుద్ధం చాలా జరుగుతుంటాయి. కొన్ని ప్రదేశాల్లో చూడండి, నీరు పల్లం వైపు కాకుండా అటువైపు వెళ్తుంటుంది. మరి అది ఎలా జరుగుతుంది అంటే, అవునా కదా? సో ఆ రకంగా ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది సృష్టికి అంటే ఇలాగే జరగాలని రూల్ లేదు. మీ భక్తితోని మీ యొక్క దీంతో చాలా మార్పులు వస్తాయి. మనకి చూడండి, అది మన ఒకసారి మార్కండేయుడు వృత్తాంతంలో కూడా అసలు యముడే వచ్చి తీసుకెళ్ళిపోదాం అనుకుంటే ఆయన వెళ్ళి శివుడిని పట్టుకుంటే రక్షిస్తాడు. అంటే ఏంటి, భక్తికి లొంగనటువంటిది లేదు, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే కలగనటువంటిది లేదు. అందులో ముఖ్యంగా కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు. ఈ మాసంలో మీరు కేవలం శివారాధన, విష్ణు ఆరాధనే కాదు, శక్తి ఆరాధన చేయొచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయొచ్చు, గణపతి ఆరాధన చేయొచ్చు, కాలభైరవుడు ఆరాధన చేయొచ్చు, ఏ ఆరాధన అయినా మీరు చేయొచ్చు, జపం చేసుకోవచ్చు. ఆ రోజు ముఖ్యంగా తులసి కళ్యాణం కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. తులసి కళ్యాణం చేస్తూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు, అలక్ష్మి తొలగిపోవడానికి, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యం బాగుండట్లేదు అని అనుకునేవారు తులసి పూజ చేస్తారు. ఉసిరికాయ దీపాలు కూడా ఉసిరి దీపం ప్రత్యేకంగా ఆరోగ్యం కోసమే పెడతారు. ఉసిరికాయని అంటే ఇందులో రకరకాల దీపాలు ఉన్నాయి. ఇప్పుడు పనులు కదలట్లేదు అనుకోండి అమ్మా, కొబ్బరికాయ కొట్టి, పచ్చి కొబ్బరికాయ, చాలా మంది తెలియక ఎండి కొబ్బరికాయ అనుకుంటారు, కొబ్బరికాయని కొట్టి దాంట్లో స్వచ్ఛమైన నెయ్యి కానీ నూనె కానీ వేసి కొబ్బరికాయ దీపం పెడతారు. దానివల్ల మూమెంట్ వస్తుంది, కదలిక వస్తుంది. పనులు ఎక్కడ పెట్టాలి దీపం? ఇంట్లో పెట్టుకోవచ్చు, ఆలయంలో పెట్టుకోవచ్చు. అంటే ఇంట్లో తులసి చెట్టు దగ్గర పెట్టుకోవచ్చు, తులసి చెట్టు దగ్గర పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. అలాగే నిమ్మకాయ దీపం పెడతారు. అది పర్టికులర్గా ఏదైనా ప్రేత బాధలు ఉన్నాయి, ఆ నెగిటివ్ ఎనర్జీ సంథింగ్ అనిపిస్తుంది మనకి, ఒంట్లో అంతా ఎలాగో ఉంటుంది, ఏదో భయం ఉంది అనుకున్నప్పుడు నిమ్మకాయ దీపం. అలా ఎన్ని దీపాలు పెట్టచ్చు? ఒక నిమ్మకాయ కోసి చక్కగా పిండేసి 2 దీపాలు పెడతాం. అలాగే ఈ ఉసిరిక దీపం
ఆరోగ్యం కోసం పిండితో తయారు చేసిన దీపం పెడతాం. అవును. అది కూడా ఏంటంటే కొంత మానసిక సమస్యలు తొలగుతాయి దానివల్ల కూడా. అయితే కొబ్బరికాయ దీపం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే కొబ్బరి నూనె వేస్తారు కొంతమంది, మూమెంట్ అంటే పనులు ముందుకు కదలడానికి అనడానికి, అట్లా చేసుకోవాలి. ఆ రోజు దానాలు కూడా చేస్తుంటారు కదండి, స్వయం పాక దానాలు. అంటే రకరకాల ఒక్కొక్క సందర్భం బట్టి ఒక దానం చేయాలి. ఇప్పుడు స్వయం పాకం ఇస్తున్నాం అనుకోండి, అది వేరు. బ్రాహ్మణుల యొక్క అనుగ్రహం గురుబలం పెరగడానికి ఇస్తారు. సర్వసాధారణంగా ఒక ప్రమోషన్ రావాలి, ఈ కార్తీక మాసంలో గోధుమలు ఇవ్వాలి దానం. గోధుమలు లేదు షిఫ్ట్ అవ్వాలి, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మార్పు రావాలనుకుంటున్నాం, జాబ్ విషయం ఏదైనా మార్పు రావాలనుకుంటున్నాం, లేదా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంది, మానసిక దౌర్బల్యం పోవాలి, ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం మానసికంగా, బియ్యము దానంగా ఇవ్వాలి. అలా కాకుండా గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి, కందులు దానంగా ఇవ్వాలి. సొంత ఇల్లు గురించి అంటే వాళ్ళకి 4వ అధిపతి ఎవరో తెలుసుకొని బొబ్బర్లు దానంగా ఇవ్వడము, ఉలవలు దానంగా ఇవ్వడము, మనకి ఉద్యోగరీత్యా మణిద్వీప వర్ణన చేసుకోవడం, ఉద్యోగానికంటే శనికి అంటే నువ్వులు దానంగా ఇవ్వడం, ఉలవలు దానంగా ఇవ్వడం చేయాలి. ఈ లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఏ నమః అనే నామస్మరణ చేసుకుంటే కూడా ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగం రావడం జరుగుతుంది. అట్లా ఒక్కొక్క దాన్ని బట్టి నామము మంత్రము మార్పులు ఉంటాయి. ఇప్పుడు వివాహం అవ్వాలి, కొబ్బర్లు దానంగా ఇవ్వాలి. రోగ బాధలు ఎక్కువగా ఉన్నాయి, గోధుమలు నువ్వులు 2 కలిపి ఇవ్వాలి. అట్లా ఎక్కువ భయాలు ఉన్నాయి అంటే ఏదో జరుగుతుందేమో అనేటువంటి ఒక తెలియని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు, అలాంటి వాళ్ళు మినుములు దానంగా ఇవ్వాలి. ఆటంకాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఉలవలు దానంగా ఇవ్వాలి. ఏదైనా కేజింబావు దాంతోపాటు వస్త్రము కలిపి ఇవ్వాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వస్త్రం ఉంటుంది. గోధుమలకి ఎరుపు, బియ్యానికి తెలుపు, పెసలు దానం ఇచ్చేటప్పుడు గ్రీన్ కలరు, శనగలు దానం ఇచ్చేటప్పుడు ఎల్లో కలరు, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దాన ప్రక్రియ. అంటే ఇది ఎవరి పాటికి వాళ్ళు సొంతంగా చేసుకోవడానికి లేదనుకుంటా, అంటే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు దాన్ని బట్టి ఎవరికి ఇస్తారు దానం, బ్రాహ్మణులకి అంతే, ఎవరికి వాళ్ళు ఇస్తే ఇంకే దాన్ని ఉంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు మీరు కరెంటు బిల్లు కట్టాలి, అలా అనట్లేదు. ఇప్పుడు నేను ఏదైనా ఇవ్వాలి అని అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా అలా వెళ్ళడం కన్నా ఎవరైనా అడిగి స్వంతంగా నేను ఏది ఇస్తే బాగుంటుంది అని చెప్పి అలా తీసుకెళ్ళి మీకుండే ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మెడిసిన్ వేసుకోవాలి, మీకుండే ప్రాబ్లం బట్టి మెడిసిన్ వేసుకుంటారు, ఏ టాబ్లెట్ పడితే వాళ్ళు వేసుకోవాలి అట్లా. అది ఓకే. ఇంకా అంటే నదీ స్నానాలు, క్షేత్ర దర్శనాలు ఇవన్నీ కూడా అంటుంటారు కదా, ప్రత్యేకించి ఆ రోజు క్షేత్ర దర్శనం అంటే ఎటువంటి దర్శనం చేసుకోవచ్చు? క్షేత్ర దర్శనం ఎందుకు చేస్తాము అంటే అక్కడికి ప్రతి క్షేత్రానికి గుర్తుపెట్టుకోండి, మహర్షులు సిద్ధులు దేవతలు అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళు సంచరిస్తున్నారంటేనే అక్కడ ఉండే ఎనర్జీలో చేంజ్ ఉంది. మనకి మన ఆరా చుట్టూ కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఆలయంలోకి వెళ్ళి రాగానే మనకు ఒక రిలీఫ్ వస్తుంది. చూడండి ఎందుకు వస్తుంది అంటే మీ చుట్టూ ఉండే ఆరాలో ఉండే నెగిటివ్ అనేటువంటిది అక్కడికి ఎంటర్ అవ్వకుండా పక్కకు పోయింది. ఎప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేసుకుని వచ్చారో చుట్టూ ఉన్న ఆరాలో ఉండే నెగిటివ్ అనేది పక్కకు పోయింది, మీరు ఫ్రీ అవుతున్నారు. అందుకే ఒక పూజ చేయించుకోవడానికి ఫ్రీ అనిపిస్తుంది, శతకోపం పెట్టించుకొని వచ్చి అక్కడ కూర్చున్నా కానీ ఫ్రీ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఇట్స్ వెరీ క్లియర్గా మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది, అందుకని ఆ ఫలితం ఉంటుంది. క్షేత్రాల్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, నదుల్లో ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే నది స్నానం చేసేటప్పుడు కొంత పిప్పలాద సముత్పన్నే కృత్యేలోక భయంకరి అనేటువంటి నామం చేసుకోవాలి. చేసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి మీరు నది స్నానం చేస్తే ఉన్న పుణ్యం కాస్త పోతుంది. కృత్య అనేటువంటి ఆ రాక్షసికి మనం చెప్పుకుంటున్నాం, ఈ మట్టి తీసుకో, దీన్ని తీసుకో అని చెప్పి మనం స్నానం చేసి రావాలి. చాలామంది తెలియక దాన్ని పోయి మునిగేసి వస్తారు, ఆ పుణ్యం మొత్తం దాంతో వెళ్ళిపోతుంది, అది తీసుకుంటుంది అనమాట. అట్లా ఇప్పుడు నదిలో కూడా చాలా మంది ఆ స్నానం ఆచరించిన తర్వాత వెంటనే దీపాలు వదిలిపెడుతూ ఉంటారు క్షేత్రాలకు వెళ్ళినప్పుడు. ఇది చేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది? నదిలో దీపం వదలడం అనేటువంటి ప్రక్రియ ఏమిటి అంటే ఇక్కడ వాళ్ళకి చంద్రమంగళ యోగం యాక్టివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. చంద్రుడు మంగళుడు యోగం యాక్టివ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీరు ధైర్యంగా సాహసంగా మీ సంకల్పం ఏదైతే ఉందో మీరు ముందుకు వెళ్ళి దాన్ని సాధించుకోగలుగుతారు. చంద్రమంగళ యోగం ఎప్పుడైనా యాక్టివ్ అయిందంటే ఎవరికైనా కూడా వాళ్ళ జాతకంలో ఉన్నా లేకపోతే ఓన్గా క్రియేట్ చేసుకోండి చంద్రమంగళ యోగాన్ని చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ధైర్యంగా ఒక పని చేసేటప్పుడు అది ముందుకు కదులుతుంది. నదిలో దీపం వదిలినప్పుడు చంద్రుడు వాటర్, దీపం ఈజ్ మంగళుడు. ఒక ప్రక్రియ, ఒక తాంత్రిక ప్రక్రియ చెప్పాలంటే. గురుగారు, చాలా మంది వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలే అయి ఉండొచ్చు, లేదంటే కుటుంబ పరంగా ఆర్థిక సమస్యలే అయి ఉండొచ్చు, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళని చూస్తూ ఉంటాము. అయితే అటువంటి వారు ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా పరమ పవిత్రమైన రోజు. ఆ రోజు కనుక ఇటువంటి వారు ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే కనుక దాని నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుందంటారు? వాటి గురించి తెలియజేయండి. కార్తీక పౌర్ణమి
ఈ ఉన్నటువంటి అన్ని మాసాలలోకెల్లా ఆవైకామ అంటే ఆషాఢము, వైశాఖము, కార్తీకము, మార్గశిరము మరియు మాఘమాసము, ఈ 5 మాసములు అత్యంత పుణ్యప్రదములుగా చెప్పబడి ఉంది. ఇందున ఈ ఆవైకామాలలో అనగా ఈ 5 మాసాలలో వచ్చే ఏకాదశులకి చాలా ప్రత్యేకమైనటువంటి పుణ్యం. ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి, కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి అంటే విష్ణువు నిద్రపోయే రోజు, విష్ణువు మేలుకునే రోజు ఈ చెప్పబడినటువంటి మాసంలోనే వస్తాయమ్మా. ప్రత్యేకించి ప్రతి పౌర్ణమికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంటుంది, అంటే ప్రత్యేకమైనటువంటి పుణ్య ఫలితం ఆ పౌర్ణమి రోజున ఆచరించే విధానం. ఎందుకు పౌర్ణమి రోజున మనం ఈ యొక్క ప్రధానంగా మనం ఆచరిస్తామంటే ఈ తెలుగు రాష్ట్రాలలో, కన్నడలో, కర్ణాటక రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో, మహారాష్ట్ర కొన్ని ప్రాంతాలలో చంద్రుని గమనాన్ని యొక్క అనుసరించి మన ముహూర్తాలు కానీ ఉంటాయి. అందుకనే ప్రతి ఒక్క శుభలేఖలో స్వస్తిశ్రీ చాంద్రమాన అనేటువంటిది వస్తుంది. అంటే చంద్రుని యొక్క గమనం అనుసరించి చంద్రుడు ఎప్పుడైతే నిండుగా ఉంటాడో ఆ రోజున పర్వదినముగా భావిస్తూ ఆ రోజున విశేషమైనటువంటి కొన్ని కార్యక్రమాలు గనక చేపట్టినట్లయితే మానవుడి యొక్క మనస్సు, మనఃకారకుడు చంద్రుడు కాబట్టి అట్టి మనస్సు ఏదైతే కోరుకుంటుందో ఆ కోరుకున్న దాన్ని ఆ చంద్రుడు సంపూర్ణంగా ఉన్న రోజున మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే చంద్రుడికి ఏంటంటే షోడశ కళలు అని అంటారు. అంటే అమ్మవారు కూడా షోడశ కళలతో భాసిల్లుతుంది అని చెప్పి మనకు చెప్పబడుతుంది. కాబట్టి ఈ షోడశ కళాపూర్ణమైనటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే వాళ్ళ యొక్క కామ్య కర్మలు అనగా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం వ్రతాలు కానీ, పూజలు కానీ, హోమాలు కానీ చేస్తారో ఆ దేవతానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఎందుకంటే చంద్ర కళలు సంపూర్ణంగా ఉండేటువంటి రోజు ఆ రోజున. ఇక ప్రతి పౌర్ణమికి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒక్కొక్క విశిష్టత ఉన్నట్లయితే ఈ కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. అంటే జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి పౌర్ణమి, కృత్తికా పౌర్ణమి, కౌముది పౌర్ణమి అని కూడా అంటుంటారు. కౌముది మాసం కూడా చెప్తుంటుంటారు. ముఖ్యంగా ఇది కార్తీక మాసం అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మాసంగా చెప్పబడి ఉంటుంది. ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజున మిగతా అన్ని పౌర్ణములలో కంటే కూడా కార్తీక పౌర్ణమి నుంచి చంద్రుడి నుంచి వెలువడేటువంటి అమృత కిరణాల ప్రభావము ఏ వ్యక్తి యొక్క శరీరం నందు ఉంటాయో ఆ వ్యక్తి సకల రోగాల నుంచి, సకల బాధల నుంచి విముక్తి అవుతాడని చెప్పేసి మనకు శాస్త్ర ప్రమాణం ఉంది. కాబట్టి సర్వే సర్వత్రా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ యొక్క నియమాన్ని గనక పాటించినట్లయితే, ఇప్పుడు మనము సాధారణంగా అందరూ పాటించాల్సినటువంటి నియమం ఒకటి చెప్పుకుంటూ తర్వాత ఏ ఏ సమస్యలు వ్యక్తిగతంగా ఏ ఏ సమస్యలు ఉంటాయో వాళ్ళకి ఏ విధంగా చెయ్యాలనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా తెలియచేసుకుందామమ్మా. ప్రధానంగా అంతకు ముందు రోజు వచ్చేసేసి వైకుంఠ చతుర్దశి. ఈ వైకుంఠ చతుర్దశి శివకేశవులు ఇద్దరు కూడాను మిత్రులే, శివకేశవులకి భేదము లేదని చెప్పి తెలుపుకునే సంవత్సరం మొత్తంలో ఏకైక పండుగ ఈ యొక్క వైకుంఠ చతుర్దశి. ఈ వైకుంఠ చతుర్దశి రోజున ఎవరైతే గోదావరి నది స్నానము చేస్తారో, కృష్ణా నది స్నానము చేస్తారో వారికి సమస్త పాపములు దొరికిపోతాయని చెప్పి మనకు చెప్పబడి ఉంది. ఈ యొక్క గోదావరి నది ప్రాంత, కృష్ణా నది ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే వెంబడే ఆ యొక్క ముందు రోజు 15వ తారీఖు పౌర్ణమి కదా, 14వ తారీఖు రోజున గోదావరి నది స్నానం ఆచరించండి. లేదు ఆ అవకాశం లేదు, హైదరాబాదు చుట్టుపక్కల విశాఖ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకైతే గోదావరి ఉన్నది కాబట్టి అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే గోదావరి నదిలో కొన్ని అన్న తెచ్చుకొని ఆ నీటిని బకెట్ నీళ్ళలో వేసుకొని ఆ నీటితో స్నానం చేసినా చాలు. గోదావరి లేదా ఏ మనం నీళ్లతో స్నానం చేస్తామో ఆ గోదావరి, కృష్ణా నది ఆ నీటిలో ఉందనేటువంటి సంపూర్ణమైనటువంటి భక్తి భావన పెట్టుకుని ఆ నీటిని స్నానం ఆ భావనతో చేసినా ఆ ఫలితమే వస్తుంది. యద్భావం ఏం అవసరం లేదమ్మా, యద్భావం తద్భవతి. అంటే ఇక్కడ గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు కావేరీ తుంగ భద్రాచ కృష్ణవేణీచ గౌతమి భాగీరథీచ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఇలాంటి చెప్పుకొనైనా చెప్పుకోవచ్చు. లేదా ఏ ఏ నదులైతే మన దేశంలో గుండా, అన్ని రాష్ట్రాల గుండా, అన్ని ప్రదేశాల గుండా ప్రవహిస్తుంటాయో ఆ నదుల పేర్లన్నీ చెప్పుకొని ఆ నదుల యొక్క శక్తి అంతయు కూడా ఇప్పుడు నేను చేసేటువంటి స్నానంలో తొట్టిలో లేదా బకెట్లో ఉండాలి, ఆ నీటిలో నిల్వ ఉండాలని చెప్పి సంకల్పం చేసుకుని ఆ నీటిని స్నానం చేసినా అదే ఫలితం ఉంటుంది. ఇక స్నానం ఆచరించిన తర్వాత శివకేశవులని ఇద్దరిని కూడా చతుర్దశి తిథి రోజున పూజించాలి. అనగా శివ సహస్రనామం, విష్ణు సహస్రనామం. చతుర్దశి రోజున మనం ఏమవుతామంటే ఈ విధంగా చేయడం వల్ల పాప విముక్తులమవుతాము. గత జన్మ కర్మదోషం ఏదైతే ఉంటుందో అది ఆ కర్మదోషం తొలగిపోయి పాప విముక్తి మనకు కలుగుతుంది. కలిగిన తర్వాత తెల్లవారే పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజున చేసేటువంటి పుణ్యము మనకు వేస్ట్ కాదు. అంటే ఏంటి, ఈ యొక్క పౌర్ణమి రోజున చేసేటువంటిది మనకు మన కోరికలు నెరవేరడానికి సంపూర్ణంగా ఆ ఫలితాన్ని మనం పొందుతాం. కాబట్టి పౌర్ణమి రోజున ఈ సంబంధించినటువంటి
బ్రహ్మ ముహూర్తముననే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా శివుని యొక్క చిత్రపటము కానీ శివలింగం దగ్గర కానీ ఆవు నేతితో దీపారాధన చేసి, ఆ దీపారాధన చేసిన తర్వాత ఆ యొక్క పూజా మంటపంలో అష్టదళ పద్మం అనేటువంటిది వేయాలి. వేసిన తర్వాత మధ్యలో పుష్పములు, పసుపు, కుంకుమ ఆ విధంగా పెట్టి ఆ మధ్య దాంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠింపచేసి ఆ యొక్క శివలింగానికి ఇరువైపులా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. చేసి ఆ స్వామికి శివాయ నమః అనుకుంటూ అభిషేకం కానీ, లేకపోతే యూట్యూబ్ కానీ టేప్ రికార్డ్ కానీ పెట్టుకుంటే ఈ నమక చమకం రుద్రాభిషేకానికి సంబంధించినటువంటివి ఉంటాయి. అవి వింటూ ఉండగా చాలా స్పష్టంగా భక్తి భావంతో సర్వము మర్చిపోయి ఆ ఈశ్వరుడే నా యందున్నాడు, నా పక్కన ఒక చక్కటి వేద బ్రాహ్మణుడు నా పక్కన ఉండి నాకు నమ్మకంని చదువుతున్నాడు అనే భావన పెట్టుకుని ఆ యొక్క అభిషేకము చేసుకుంటూ ఉండాలి. ఆ అభిషేకంలో విశేషమైనటువంటి ద్రవ్యములన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ అభిషేకం చేసేటప్పుడు ముఖ్యంగా వివాహం కావలసినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కండ చక్కెర అని అంటారు, నవబోధ్ అని అంటారు, లేకపోతే మిశ్రి అని అంటుంటారు, లేదా పటిక బెల్లం అని అంటుంటారు. వాటిని పొడిగా చేసి కొద్ది పొడి, ఆ పొడిని ఒక చిన్న బిందెలో, చిన్నటి బిందెలో లేదా ఒక పెద్ద చెంబులోనైనా ఆ నీటిని వేసి ఆ నీటితో కలిపిన తర్వాత అది శర్కర నీరు అయిపోతుంది. అంటే చక్కెర వాడకూడదు. మనకు అవుట్పుట్ మొలాసిస్ తర్వాత వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది కెమికల్ కలిపినటువంటి సల్ఫర్ డైఆక్సైడ్ కలుపుతారు. దానికంటే ముందు కండ చక్కెర కనుక పటిక బెల్లం ఉంటుంది, అది వాడాలి ఈశ్వరునికి. ఆ విధంగా అభిషేకం చేసిన తర్వాత అప్పుడు ఆ స్వామికి అర్చన చేయాలి. అర్చన చేసేటప్పుడు కరవీర పుష్పంలో అని అంటారు. కరవీర పుష్పంలో అంటే గన్నేరు పూలు, మళ్ళీ పచ్చగన్నేరు పూలు పనికిరాదు, ఈ బిళ్ళ గన్నేరు పూలు పనికిరావు, గన్నేరు పుష్పంలే, తెల్ల పుష్పములు ఉంటాయి, పింక్ కలర్ లో ఉంటాయి. ఆ విధంగా ఆ పుష్పాలు వాడవచ్చు, రెడ్ కలర్ లో ఉంటాయి. ఆ పుష్పములతో అర్చన చేసి ఆ పుష్పమాల స్వామికి వేయాలి. వేసిన తర్వాత చక్కెర పొంగలి నైవేద్యం, వివాహం కావాల్సిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇదే విధానాన్ని అనుసరించాలి. ఇక ఉద్యోగంలో ప్రమోషన్లు కావడం కోసం, ఉద్యోగం లభించడం కోసం ఆరాటపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, నిరుద్యోగులు, ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు, ఆ రోజున ఈ సంబంధించినటువంటి ఏది చెరుకు రసము ముందు రోజు పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. ఆ చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం చేయాలి. చెరుకు రసం దొరకదండి అని అంటుంటారు. మరి చెరుకు రసంతో ఉత్పత్తి అయ్యేటువంటిది ఏంటి పదార్థము? బెల్లము. కాబట్టి ఆ బెల్లం, చక్కెర కాదు, బెల్లం. ఆ బెల్లాన్ని చితక్కొట్టి దాన్ని నీటిలో వేసి ఆ నీటిని కరిగింపజేస్తే ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయాలి. చేసిన తర్వాత ఆ స్వామికి బీజాఫలములు నైవేద్యంగా పెట్టాలి. ఇక సంతానం కాక ఇబ్బంది పడుతున్నటువంటి దంపతులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఆ గరికను నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి అష్టవిధములైనటువంటి పుష్పములతో అర్చన చేయాలి. 8 రకాల పుష్పాలతో అర్చన చేయాలి, బిల్వదళంతో అర్చన చేయాలి. ఇక అనారోగ్య సమస్యలు అనేటువంటి వాళ్ళు ఉంటుంటారు. ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు పంచామృతములతో అభిషేకము జరిపించి తర్వాత గుమ్మడికాయని బలిగా ఇవ్వాలి ఆ స్వామికి. అంటే అక్కడే పూజా మందిరం దగ్గర కొట్టాలా? చేయొచ్చు. అక్కడే పూజా మందిరం దగ్గరనే అభిషేకం చేసి గుమ్మడికాయ బలి నైవేద్యంగా చేయాలి. ఇలా రకరకాల విద్య కోసమై సంబంధించినటువంటిది ఆ విద్య బ్రాహ్మీ రసాయనం అని దొరుకుతుంది, లేదా బ్రాహ్మీ ఆకులు దొరుకుతాయి. ఆ ఆకులని ఆ నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయొచ్చు. విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, సంతానం గురించి చెప్పుకున్నాం. ఇలా అనారోగ్య సమస్యల గురించి చెప్పుకున్నాం. ఇలా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు? ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ప్రధానంగా ఆ ఆర్థిక సమస్యలు తొలగిపోవడం కోసం విభూతి దొరుకుతుంది కదమ్మా. ఆ విభూతిని నీటిలో వేసే ఆ యొక్క నీరు విభూతి నీరుగా మారుతుంది. ఆ విభూతి నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయండి. తర్వాత మారేడు దళములతో అర్చన చేయాలి. తద్వారా చేయడం వల్ల అసలు సంపూర్ణమైనటువంటి పదవి లభిస్తుంది, సామ్రాజ్యం లభిస్తుంది. అనగా సామ్రాజ్యం అంటే మనకు రాజు కాలం కాదు కదా, ప్రతి వ్యక్తికి సామ్రాజ్యం అంటే ఉద్యోగమే సామ్రాజ్యం, అధికారం. కాబట్టి ఉద్యోగం తప్పక లభించి తీరుతుంది. ఈ విధంగా ఆ సూర్యోదయం వరకు కూడా ఈ విధంగా చేసిన తర్వాత ఆ ఉద్యోగం కోసం అయితే ఖచ్చితంగా చేయాలి. అలాగే ఈ ధనం కోసం మారేడు దళాలతో అర్చన చేయాలి. చేసిన తర్వాత సూర్యోదయానికి సంబంధించి ఆ విధంగా సూర్యాష్టకం 6 సార్లు ఆ రోజు ఆ విధంగా చదవాలి. సూర్యోదయం అవుతున్నప్పుడు ఉపవాసం ఉంటే ఉపవాసం ఉండండి, లేదు ఉపవాసం ఉండే శక్తి లేదు అన్నప్పుడు భోజనం చేయవచ్చు, తప్పులేదు. మళ్ళీ సాయంకాలం కల్లా మళ్ళీ స్నానం ఆచరించండి. స్నానం ఆచరించడానికి భోజనానికి మధ్య 3 గంటల సమయం ఉండేటట్టు చూసుకోవాలి.
సంధ్యా సమయంలో అనగా 5 గంటలకల్లా కాలకృత్యాదులు తీర్చుకొని సంధ్యా సమయం కల్లా దేవాలయానికి చేరుకోవాలి, శివాలయానికి చేరుకొని అక్కడ ఈ సూర్యాస్తమయం 6:04 అవుతుంది. ఈ 6:04 నుంచి ఈ 2 ముహూర్త కాలములు అన్నప్పుడు 48 నిమిషాలు. ఈ 45 నిమిషాలలో చక్కగా అక్కడ దీపారాధన చేయాలి. అక్కడ 720 ఒత్తులతో దీపారాధన చేయాలి. చేసిన తర్వాత ఆ 7 గంటలకల్లా ఆ ముహూర్త కాలం దాటిన తర్వాత జ్వాలాతోరణం ఉంటుంది. కుటుంబ సమేతంగా ముమ్మార్లు ఆ జ్వాలాతోరణం గుండా బయటికి రావాలి, వెళ్ళి మళ్ళీ రావాలి. ఈ విధంగా చేయాలి. అవకాశం ఉంటే ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేయాలి. లేదా దీపారాధనకి సంబంధించి ఎవరికైనా కానీ అక్కడ దీపారాధన చేసుకునే వాళ్ళకి దీప ప్రమిదలు కానీ నువ్వుల నూనె కానీ దానము చేయాలి. ఈ ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు నిత్య దీపారాధన చేయొచ్చు అంటారు కదా, మరి ఇప్పుడు ఈ కార్తీక మాసంలో దీపారాధన ప్లస్ ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ ఒత్తులు వెలిగించడము, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ అభిషేకాలు చేయడం లాంటివి చేయొచ్చు అంటారా? ఇక్కడ మనకు ఏటి సూతకంలో చాలా మటుకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుందమ్మా. చాలా మంది ఏమి అపప్రథ చేశారనంటే ఏటి సూతకంలో ఉన్న తర్వాత పూజలు చేయకూడదు, దీపారాధన చేయకూడదు అని చెప్తున్నారు. ఏ ఇంటిలోనైతే దీపారాధన చెయ్యలేరో ఆ ఇల్లు శ్మశానంతో సమానం. శ్మశానంలో ఎవరైనా దీపారాధన చేస్తారా? వెళ్ళి లేదండి, ఇంట్లో చేసుకుంటారు, గుళ్ళో చేసుకుంటారు. శ్మశానంలోకి వెళ్ళి కూడా పండుగ రోజున అని చెప్పి దీపారాధన చేయరు కదా. మరి అది మన గృహం శ్మశానంతో సమానం. ఏటి సూతకంలో ఉన్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలంటే సంవత్సరం వరకు అనగా పితృలోకంలో 6 నెలలు మనకి ఈజీక్వల్ టు వాళ్ళకి ఒక పగలు, 6 నెలలు మనకి ఈజీక్వల్ టు వాళ్ళకి ఒక రాత్రి. కాబట్టి సంవత్సరం మొత్తం కూడా వాళ్ళు ప్రయాణం చేస్తారు. మనకు సంవత్సరం అవుతుంది కానీ వాళ్ళకి ఒక రోజే. అనగా స్వర్గ నరకాల్లోకి వెళ్ళడానికి ఒక రోజు పడుతుంది. ఈ సంబంధించినటువంటి రోజుల్లో వాళ్ళకి దప్పిక ఆకలి కొన్నప్పుడు వాళ్ళకి తీర్చడం కోసం మనం ఈ సంవత్సరం పొడుగుతా వాళ్ళకు ఒక యాతన శరీరం రావడం కోసం ప్రతి నెల మాసికాలు అనేటువంటి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఒక రోజు కాబట్టి మనకు సంవత్సరం కాబట్టి వాళ్ళని గుర్తించుకుంటూ కుటుంబంలో మామిడి తోరణం కట్టగలిగినటువంటి పండుగలు ఏవి చెయ్యరు. మామిడి తోరణం అంటే నోములు వ్రతాలు ఇంట్లో చేసుకోకూడదు, పెళ్లిళ్ళు చేసుకోకూడదు, అలాగే శంకుస్థాపనలు చేసుకోకూడదు. అలాగే పండుగల్లో మామిడి దీపావళి అంటే మనం కట్టుకుంటాం, విజయదశమి, ఇట్లాంటి పండుగలు అనేటువంటివి కోలాహలంగా చేసుకోకూడదు. కాకపోతే పితృపక్షాలు అయిన తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి పితృదేవతల కోసం దీపారాధన చేయవచ్చు. దీపారాధన చేయడం వల్ల పితృదేవతలకి మార్గము సుగమం అవుతుంది. కాబట్టి ఈ ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు కార్తీక పౌర్ణమి అనేటువంటి పండుగ సందర్భంగా చేసుకోకుండా పితృదేవతల కోసం నేను ఈ యొక్క దీపము దానం చేస్తున్నానో దీపారాధన చేస్తున్నానో భావన చేసుకుంటూ చేయాలి తప్ప పండుగగా చేసుకోకూడదు. లేకపోతే ఆ విధంగా లేకపోతే కనీసం ఎవరైనా కానీ ఈ యొక్క దీపారాధన చేసేటువంటి వాళ్ళకి మీ వంతు సహాయ సహకారాలు అందించాలమ్మా. ఇది ఈ విధంగా అభిషేకాలు ఇవన్నీ చేయకూడదు. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క సంబంధించినటువంటి కార్తీక పౌర్ణమి సందర్భంగా పరమేశ్వరుడు త్రిపురాసులను సంహరించినటువంటి క్షేత్రము త్రిపురాంతకం. ఆ త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజలు అనేటువంటి పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు దీపారాధన గురించి తెలియజేశారు, మరి శివుడికి అభిషేకం గురించి తెలియజేశారు. ముఖ్యంగా ఆ రోజున దీపదానం కూడా చేయాలి అంటారు, లేదంటే దానాలు కూడా చేయాలి అని అంటారు. ఎటువంటివి దానం చేస్తే బాగుంటుందంటారు? ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా చేయబడేటువంటి దానాల మహత్యము చెప్పనలవి కానటువంటిది. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రధానంగా సాలగ్రామ దానం చేస్తారు. ఇక రెండవది ఈ మార్కండేయ పురాణము గనక ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు దానము చేస్తే మనకు వాజపేయ యాగం అని చెప్పి ఒకటి ఉంటుందమ్మా. అది ఉత్తమమైన వేద పండితులు మాత్రమే చేస్తారు. అంటే 3 యాగాలు గొప్పవి: సోమయాగము, వాజపేయ యాగము, పౌండరీక యాగము. ఈ 3 యాగములు చేసినటువంటి వ్యక్తికి రాష్ట్రపతి కంటే కూడా సమానమైనటువంటి పదవి, మరియు రాష్ట్రపతికి ఏ విధంగానైతే వచ్చినప్పుడు ఏ ప్రోటోకాల్ ఉంటుందో అటువంటి యాగములు 3 యాగములు చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఆ విధమైనటువంటి ప్రోటోకాల్ అనేటువంటిది ఇప్పటికీ సాంప్రదాయంగా ఆచారంలో వస్తుంది. నేను చూశాను. పౌండరీక యాగము, వాజపేయ యాగం చేస్తున్నటువంటి వ్యక్తికి దగ్గరుండి చూశాను. కాబట్టి ఆ యొక్క యాగము చేసినటువంటి ఫలితము మార్కండేయ పురాణాన్ని దానం చేయడం వల్ల కార్తీక పౌర్ణమి రోజున జరుగుతుంది. కాబట్టి ఒక మంచి బ్రాహ్మణుడికి ఈ యొక్క మార్కండేయ పురాణాన్ని దానం చేయాలి, సాలగ్రామ దానం చేయాలి, ఉసిరిక దానము చేయాలి.
దీపదానం ప్రధానంగా చేయాలి. తులసి చెట్టు దగ్గర ఆ కార్తీక పౌర్ణమి రోజున తులసి చెట్టు దగ్గర సంధ్యా సమయంలో చక్కగా అష్టదళ పద్మం వేసి అందులో దానము చేయవలసినటువంటి దీపములు పెట్టి 3 దీపములు పెట్టి తరువాత అక్కడ మామూలుగా ప్రమిదలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఎలా చేయాలి? తులసి చెట్టు దగ్గర దాని పక్కనే అమలక వృక్షము అంటే తులసి వృక్షము పక్కన ఉసిరిక కాయలు ఉన్నటువంటి ఉసిరిక కొమ్మని పెట్టి విష్ణు సహస్రనామ పారాయణము చేసి అప్పుడు దీపదానం ఒక బ్రాహ్మడికి దానం చేయాలి. ఒకటి విష్ణు దేవాలయంలో, ఒకటి శివాలయంలో దీపములు దానం చేసినట్లయితే అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే దీనికి ముందు రోజు స్నానం ఆచరించినటువంటి విధానం వల్ల పవిత్రులవుతారు. పవిత్రులై ఈ విధంగా చేస్తారు. ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు చేయడం వల్ల సమస్త పాపక్షేములు తొలగిపోయిన తర్వాత శరీరము పవిత్రమైనటువంటి సందర్భంగా, మనస్సు పవిత్రమైనటువంటి సందర్భంగా చేసే ఏ పుణ్యకారమైనా 10 రెట్లిస్తుంది మామూలు సమయంలో చేసేటువంటి దానం కంటే. ఇక ప్రతి మనిషి 365 ఒత్తులు కాదండి దానం చేయాల్సింది, 720 ఒత్తులు. మనకు ఉన్నవి 30 రోజులు. ఇంగ్లీష్ ప్రకారం 365, కానీ మనకు నెలకి 30 రోజులు, 12 నెలలు ఇంటూ 30 360. కాబట్టి ప్రతిరోజు 1 ఒత్తి 360 ఒత్తులు చేస్తే 1 ఒత్తితో దీపారాధన చేసిన ఫలితం. కాబట్టి 1 ఒత్తి దీపారాధన సరైనది కాదు. 360 + 360 2 ఒత్తులు దీపారాధన పెట్టినారు కాబట్టి 720 ఒత్తులని ప్రతి వ్యక్తి చేయాలి. కుటుంబంలో ఒక్కరు చేస్తే, తల్లి చేస్తే అందరికి వస్తుందంటే ప్రతి వ్యక్తి పేరు మీద కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే తల్లి కానీ భర్త కానీ ప్రతి వ్యక్తి పేరు మీద 720 ఒత్తుల్ని కనుక దీపారాధన చేస్తే ఆ కుటుంబ సభ్యులందరూ చేసినటువంటి దీపారాధన చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓకే, ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నమస్తే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.